వెంకటలక్ష్మి నడి రోడ్ లో అంబులెన్స్ ఆగిపోవడంతో ఒక గర్భిణి అవస్థపడుతుంది. వెంకటలక్ష్మి ఆమె భర్త సహాయం కోసం పడుతుంది. సార్ నా ఆవిడ కడుపుతా ఉంది సార్. 5 నెలలు సార్. సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంబులెన్స్ చడిపోయింది సార్. ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. అద్దాలు పగిలిపోతాయి. బాబాయ్ అసెంబ్లీ హాఫ్ అన్ అవర్ లేట్ గా వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అది ఆలోచిస్తారండి బాబాయ్. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడైతే ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా. రండి 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 చెప్తాం. ఆ వెహికల్ లో పంపిద్దాం సార్. ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ బండి అయితే అన్ని రకాలుగా సేఫ్. ఏ బాబాయ్ నడి రోడ్డు మీద నిలబడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. వెంకటలక్ష్మి ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్లీ మన ప్రజా టీవీలో మాత్రమే. వెంకటలక్ష్మి సీఎం గారిని కారెక్కించి హోమ్ మినిస్టర్ వెనక్కి వస్తున్నారు. వెంకటలక్ష్మి వెనక్కి వస్తున్నారు. వెంకటలక్ష్మి నా పక్కకి వచ్చారు. వెంకటలక్ష్మి చెప్తా. ఇదిగో వెంకటలక్ష్మి నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తనులు తిన్న జోగి నాయుడు ఆగినట్టు వచ్చావు సార్. అరగంట నుంచి లైవ్ ఇస్తాను. అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాల్లో ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు, ప్రజలు కొంచెం ఉపయోగపడండి. ఒరే రవీందర్, నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా. తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలరా. నాకు పెళ్ళి అంటే ఊరుకోండి బాబాయ్. పెళ్ళి ప్రేమించాలన్న చివరి కోరిక తీరకుండా పోయావా రాజా? కోరికలు తీరకుండా పోతే భ్రాతాత్మ అవుతాడు రా. ఇక్కడే ఎక్కడ తిరుగుతూ ఉంటాడులే. ఆత్మ అయిపోయి ఈగలను దోమలను వస్తావు అనుకుంటే మనుషులే వచ్చావా? ఆత్మ ఏంట్రా నీ ఎంకమ్మా బతికే ఉన్నా అందులో ఉన్నా మాయచ్చే ఆత్మరాజా. అమ్మవా రాజా 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 ఇద్దరు ఏమైపోయావు రాజా? ఆ సోదర తర్వాత రా శ్వేత ఎక్కడరా? శ్వేతను ప్రేమించిన వాడు పోయాడు. దాన్నేమో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుట్టి ఈ మూమెంట్ చెయ్యి చేయరా. ఒరే అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటపా టపటపా పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా. మ్యూజిక్ స్టార్. లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరి హర్ట్ అయిపోయి నీ పెళ్లికి అడ్డుపడ్డాడు. ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిలకంబోదిని యాగం చేయించాను. కన్ఫర్మా? నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్న? బాటా. తేడా వస్తే దాంతో కొట్టు నాన్న. చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు నాన్న. అయ్యో సగణ యగణ రగణ సగణ జగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ సగణ తగణ పగణ గగణ సగణ యగణ రగణ సగణ యగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ సగణ తగణ పగణ గగణ. తొందరగా రెడీ అవ్వు. హాయ్ గర్ల్స్. ఏ శ్వేత బేబీ, ఇదిగో అమ్మాయి, ఐ లవ్ యూ. సేమ్ షాక్ సేమ్ రాజా. దా
ఆ రాజావాడు బతుకొచ్చినానా? అరే గుడ్డి చెప్ప, నువ్వు అరవాల్సింది ఆ పిల్లల్ని లేపుపోతున్నాడని రా. వాళ్ళు వచ్చామని లేపుకోవతున్నానా? శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాన్సెప్టే లేదయ్యా. చిన్న పలకరింపు. చెంబు శాస్త్రి గారు కులాసాయనా? చెప్తున్నా బిడ్డ హరి. ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్ లా వచ్చి రాకెట్ లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యా మీనన్ గురుజీ 5654. తదిమి తకిట తదిమి తందాన హృదయ నయన జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని లోపల ప్యాసింజర్ అగుబలా నీకా? తేడా వస్తే ఆ షూతో కొట్టున్నానా? వాళ్ళు చెక్ చేస్తున్నామనా? రాజా ముందు దారి రా. తిప్పే దొరికాడా? వాడు దొరకకుండా వెళ్ళిపోతాడానా? నువ్వు వచ్చేసరికి 2 గిఫ్ట్లు, ఒకటి వదినమ్మ, రెండోది వాడి శవం. ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయావటన్నా? చివరగా నాకు చిట్టు కోరికుందన్నా. కోరుకోరా బాయ్? ఓ విజిల్ వేసుకోవచ్చా? విజిల్ చిన్న పోరాను అరా బాయ్, విజిల్ వేసేమొస్తుందిరా, వేసుకో. ఎక్కడా శ్వేత ఎక్కడా? ఇంకేడుందా? లెప్పుకొని వెళ్ళిపోయాడు. లేపుకుపోయాడా? మరి ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తున్నారేంట్రా? ఎక్కడికి తీసుకెళ్ళినా శ్వేత నాదే. నువ్వేంటి ఇంకా షాక్ లో ఉన్నావు? ఈ హెలికాప్టర్ ఏంటి, కమాండోస్ ఏంటి, చచ్చిపోయాడు మళ్ళీ బతి రావడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే అది మానవా, అదొక దేవరహస్యం. నీవు చెప్పాలనుకున్నా నోరు పెకరదు, మాట బయటికి రాదు. రాజుగారు ఏం చెప్పకుండా పైలట్ తో మాట్లాడతావు? అంటే ఇప్పుడు నేను ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ ని. మినిస్టరా? ఆంధ్రాలో మినిస్టర్ అవడం అంత ఈజీయా? నాకేదో డౌట్ గా ఉంది. ఇదిగో పైలట్ సార్, బండి వెనక్కి తిప్పుతుంది, దింపేద్దాం. ఆ హార్బర్ రోడ్ దగ్గర. ప్లీజ్ దింపొద్దు. అమ్మా ఇన్నాళ్ళకి తిరిగి వస్తే కమ్యూనిస్ట్ కిస్ ఇవ్వాలి కానీ సిబిఐ వాళ్ళగా క్వశ్చన్ ఏంటి క్వశ్చన్లు? కాదు నిన్ను రాజా. రాజా, ఇదేనా మనం ఉండబోయే ఇల్లు? మనం కాదు, నువ్వు. మరి నువ్వు? కొన్ని విషయాలు నువ్వు అడగకూడదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇంత పెద్ద ఇంట్లో నేను తోడుగా నేనున్నానులేమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? నిన్న అక్కడ లిఫ్ట్ చేయక ముందే మీ అమ్మని ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఇది మళ్ళీ షాక్ లోకి వెళ్ళిపోయిందిరా, ఇప్పుడు బయటికి రాదు. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, చూసుకోరా బాబు, చూసుకో. వీడితో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి, అందుకే ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్లిపోయి రిలాక్స్ అయిపోతారు. హోమ్ మినిస్టర్ నే నేను, కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బొళ్ళు గాని కనిపించకూడదు. షూట్.
అదే శభాష్. చావు దెబ్బలు తిని మళ్ళీ బతికొచ్చిన నీ పవర్ కి, చావును ఎదురుగా ఉంచుకొని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి విదా అయిపోయాన్రా. ఈసారి నిన్ను ఆ ఖుదా కూడా కాపాడలేడ్రా. రేయ్, మీ ఫోన్ మీ చేతిలో పట్టుకోండి. పెళ్ళం పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి. ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే, ఒకటి ఫేసు, రెండోది పంచు. ఈడేనన్నా పంచడాల కొట్టి పారిపోతుండు. ఆగరా ఎందుకు రాగా అన్న ఒక్కసారి అక్కడ చూడన్నా. చిన్నప్పటి నుంచి శ్మశానము దయ్యాలంటే నాకు భయం అన్నా. అందులో నాకు చచ్చి బతికిండు. కూడా భయం వస్తుందన్నా. ఒరే నర్సింగ్, లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. ఎక్కడికి రా? ఆ 2 సినిమాలు నేను చూసేసానన్నా. నేను వెళ్ళిపోవచ్చు కదన్నా? వెళ్ళిపోతాను. శ్రీ ఆంజనేయ. మర్చిపోయావా? ప్రసన్న ఆంజనేయం. థ్యాంక్ యూ. నేను చూడండి దెయ్యవా. మా తాత తొడగొడితే దెయ్యాలని పారిపోతే తెలుసా? చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగాను రా. వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాను రా. తెలుసా? చెప్పు తమ్ముడు. ఈ ఫుట్బాల్ ఓకేనా? ఏదిరా? రావుడి బావా, అలాగే మనకి రా. మెల్లగా అక్కడే అక్కడే అక్కడే. ఎవరు? అర్ధరాత్రి దారి తప్పిన లేత పాపని. లేత పాపవా? వచ్చి ముందు దారి చూపిస్తే. సూపర్ ఫిగర్ రా. 50-50 రా. నేను ముందు చూసాను. అన్నిట్లో వాట అడుగుతావు, ఇందులో వాట ఇవ్వరా? ఇవ్వను. బావులు ఎవరు ఒక్కరే. ఆ ఒక్కని నేనే. నర్సింగ్ బావా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా. ఒకసారి కిందకు చూడు. మీరేంటి ఇక్కడ? అంటే నన్ను ఆవేశం ఎక్కువ, బోర్ తక్కువ. వచ్చిన కార్యము ముగిసినది. మేము బయలుదేరదాము. జయ హో యమ. శంకరా, రాజుగారు అడగనని చెప్పు. వాడు పోయాడా? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటి పోవచ్చున్నాడు. దయచేసి వచ్చే జన్మలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి. ఎవరది? రవీందర్, మంచిగా మారండ్రా అంటే నన్నే లేపేయాలని చూస్తారా? ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను. ఇక నుంచి నేను వెయ్యబోయే దరువు ఎలా ఉంటుందో చూడండ్రా. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి పార్థ సారథి మాట్లాడుతున్నాను సార్. పార్థసారథి గారు చెప్పండి. ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్. మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట. డబ్బు, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని 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 మొత్తం ప్యాక్ చేయండి. ప్యాక్ చేయండి. బీపీ పెరిగినప్పుడు ఫ్లోట్ వాయించాలని తెలీదా? కానీ
తీసుకొని కార్లో ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉండండి. వెళ్ళండి వెళ్ళండి, నేను చెప్పినప్పుడే తిరిగిరండి. చెప్పండి పార్థసారథి గారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, రైడ్ క్యాన్సిల్ అయిందట. క్యాన్సిల్ అయిందా సార్? రైడ్ క్యాన్సిల్ అయింది, వెంటనే ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. పార్థసారథి చెప్పండి. రైడ్ జరుగుతుందట సార్. ఏంటి ఓసారి ఉందంట ఓసారి లేదంట? నేనే చేయండి సార్, ఈసారి రైడ్ కన్ఫర్మ్ జరుగుతాడు సార్. సార్ రైడ్ ఉందంట, తిప్పండి తిప్పండి, తిరుగుతూనే ఉండండి. ఏంటి మళ్ళీ రైడ్ క్యాన్సిలా? పొద్దు నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నావు కదయ్యా. నేను దొబ్బడం ఏంటి సార్, మీకు ఇదే ఫస్ట్ టైం ఫోన్ చేయడు సార్. ఫస్ట్ టైం అంటే రవీందర్, నా డబ్బులు, నా ప్రాపర్టీ సార్. నా డబ్బు సేఫేగా? అంతా సేఫే సార్. వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నీ ప్రాపర్టీస్ నీ సేఫ్ కదా, డబ్బు సేఫ్ కదా, అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి కదా? చెప్పు సాయంత్రం. నీ పోలీస్ సెక్యూరిటీ కావాలా? అదిగో తీసుకో, వాడుకో. వెళ్ళిన బళ్ళు వెళ్ళినట్టే వచ్చాయి, ఎలా కొట్టేసావురా? పొద్దు నుంచి సాయంత్రం దాకా సిటీలో బళ్ళు వేసుకుని ఓ తిరిగేమన్నావు. వాళ్ళు మనుషులు కాదా, ఆకలిదా? రాహువేదా? రాదా? ఇలాంటి బోర్లు ఉంటే శాంత ఓరి బాబోయ్, ఓరి పిఏ పట్టుకుని చెప్పేస్తున్నాడు, ఏదో ఒకటి చెయ్యరా. నా శాంత డార్లింగ్ రా, నా జిల్కెట్ టుక్కురారా. ఇద్దరే కొడుతూ ఓకేరా, మీరు అందరూ కలిసి వాళ్ళు కొడుతున్నా నా కలుగుతున్నా చూడలేదురా బాబు. బాసు, నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా, మిగతా ఇద్దరిని కూడా వదలను. చంపే రాజా, కుమ్మై ఎరగదీసాయి. నువ్వేదంటే అదే రైట్, నువ్వేదంటే అదే బాధ్యన్. నెక్స్ట్ ఐటమ్, హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, ఊరంతా జామ్ జామ్ అదిరిపోవాలి. అదరడానికి మనకెవడున్నారా, అనాథలం కదరా. రే కాయా, అలా మాట్లాడకో. మనం అనాథలం కాదురా, మరి మనకి అమ్ముంది. అమ్మా ఎక్కడ? కాజా, నేను అమ్మని తీసుకొస్తాను. నమస్కారం సార్. నమస్కారం. మీరు మా ఆశ్రమానికి ఇక్కడ పార్వతం గారని ఉన్నారు సార్. ఆవిడ మీకు మా అమ్మ. మీ అమ్మగారా? అవును. ఆవిడ ఎప్పుడు చెప్పలేదు సార్. రండి సార్. అమ్మా పార్వతమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. మీ అబ్బాయి ఇచ్చారు. అమ్మా, మన ఇంటికి వెళ్తాం పదా. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను ఇదివరకట్లా లేనమ్మా, మారిపోయానమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ, ఇంటికి వెళ్తాం పదమ్మా. అమ్మ మారిపోయినా చెప్తే నమ్మేంటమ్మా. అమ్మేదిరా రానంద్రా. ఎందుకు? కాజా, అమ్మ ఎందుకు రానందో తెలుసా? తెలియట్లేదే. అమ్మకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయారా. స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ రావును మారం చేస్తారు చూడు, సేమ్ టు సేమ్. అదే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తే అమ్మ మనతో పాటు బయటికి పంపించడం తప్పు కదరా. వాళ్ళ ఇంటికి పంపించేస్తే సార్ మీరు సూపర్ సార్, సూపర్. ఎక్స్ప్రెషన్ మార్చు. నిజంగా సూపర్ సార్. కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో వదిలేసి పెళ్ళం పిల్లలతో షికార్లకి, సినిమాలకి, క్లబ్బులకి, పబ్బులకి తిరిగే నా కొడుకుల్ని ఏరి 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 కొల్ల పొడుచుకుంటూ తీసుకుంటాను.